నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఇంట్లో రకరకాల బొమ్మలు గాని, పోస్టర్స్ గాని సర్వసాధారణంగా పెట్టుకుంటూనే ఉంటాం. ఫోటోలు, రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ ఇవి. అయితే డెఫినెట్ గా వాస్తులో, మీరు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పారు, 45 మంది దేవతలు ఉంటారు ఒక ఇంట్లో వాస్తుపరంగా చూసుకుంటే. మరి వాళ్ళకి అనుగుణంగా కూడా మనం ఒకంత బిహేవ్ చేయాలి కదా. అవును. అంటే హార్మనీ మెయింటైన్ అవ్వడానికి అనుకోవచ్చు, లేకపోతే ఫర్ ద బెటర్ లైఫ్ కదా. పిచ్చి పిచ్చివి పెట్టేయటము లాంటివి కాకుండా అసలు ఇంట్లో నిర్దిష్టంగా ఏమేమి పోస్టర్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉండాలి, ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోండి, లేదంటే మనీకి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవడానికి అనుకోండి, ఓవరాల్ గా ఒక ప్రశాంతవంతమైన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఏ పోస్టర్స్ పెట్టుకోవాలి? ఇంటి గుమ్మం ఎదురుగుండా లోపలికి వస్తున్న మనకి విఘ్నేశ్వరుడిది కంపల్సరీగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వినాయకుడి ఫోటో సింహద్వారం పైన కాదా, లోపలికి సింహద్వారం ఎదురుగుండా, ఇదే ఎంట్రన్స్ ఎదురుగుండా గోడకి కంపల్సరీగా ఉండాలి వినాయకుడు. విఘ్నం అనేది రాకుండా ఉంటుంది కదా లోపలికి, అనేది విఘ్నం అక్కడే ఆగిపోతుంది అనమాట. వినాయకుడు చాలా ఇంపార్టెంట్, అది మస్ట్ అండ్ షుడ్ ఎవరింట్లో అయినా కూడా. అలాగే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పైన లక్ష్మీదేవిని మనం పెట్టుకుంటాం. అమ్మవారి ఇంట్లోకి వచ్చేసి అక్కడే ఉన్నారన్నమాట ఇంకా. ఓకే, అలా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఎలిఫెంట్స్, ఏనుగులు తొండం ఎత్తినవి మాత్రమే ఉండాలి, తొండం దించినవి ఉండకూడదు. తొండం ఎత్తిన చాలా ఆనందం వచ్చినప్పుడు ఏనుగు తొండం ఎత్తుతుంది అనమాట, దింపి ఉండకూడదు ఎప్పుడు కూడా. అందుకే మీరు చూడండి వినాయకుడి దాంట్లో కూడా తొండం ఆయన ఎప్పుడు కూడా ఇట్లా రైట్ సైడ్ కి ఇట్లా లేపి ఉండడము, లెఫ్ట్ సైడ్ కి లేపి ఉండడము చూస్తూనే ఉంటాం కదా. కిందకున్నా కూడా అది ఇట్ సైడ్ ఉంటుంది. ఒక్కసారి వినాయకుడిని ఊహించుకో, ఇట్లా కిందకి ఇలా వెళ్ళాడేసుకుంటా డల్గా ఉండరు స్వామి, ఉంటారు, అవునా కదా. అందుకని ఆ డల్నెస్ అనేది ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది కాబట్టి తొండం ఎత్తిన ఎలిఫెంట్సే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలి? ఈ లివింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు మీరు చక్కగా. లివింగ్ రూమ్ లో చిన్న చిన్న ఐడోల్స్ కూడా దొరుకుతున్నాయి, పెద్ద పెద్ద మట్టివి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. లివింగ్ రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. అలాగే మీరు ఈశాన్యంలో వాటర్ ఫాల్స్ పోస్టర్స్ పెట్టుకోవాలి. సొంత ఇల్లు అయితే ఇంత మనము వెచ్చించగలము అని గనక మీరు అనుకుంటే గనక వాటర్ ఫౌంటైన్ ఉంటే కూడా చాలా మంచిది. ఈశాన్యం బరువు అదంతా కొంచెం ముందుకు పెట్టుకుంటాం. పూజ రూమ్ ఉంటుంది కదా పద్మిని, పూజ రూమ్ కి ముందు ఇట్లా కార్నర్ లాగా ఉంటుంది, ఆ కార్నర్ లో సరిపడా పెట్టండి. చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి ఇప్పుడు, శివుడి మీద అభిషేకం చేస్తున్నట్టుగా అట్లా కూడా వస్తున్నాయి, చిన్నవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. వాటర్ ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే, ఆర్ ఒక పోస్టర్ అయినా పెట్టేసుకోండి. మీరు ఫస్ట్ అసలు తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే ముందు చిన్న పోస్టర్ పెట్టండి, వాటర్ పడుతున్నట్టు ఇట్లా పైనుంచి జలపాతం ఉన్నట్టు పెట్టండి, ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి, తర్వాత మీరే ఫౌంటైన్ తెచ్చుకుంటారు. ఓకే, నేను అలానే ముందు ప్రయత్నం చేస్తాను. ముందు కాస్ట్లీ పెట్టి కొన్నాం అనుకో పద్మిని, తర్వాత మనకి సరిపడలేదు అనిపిస్తుంది, దాన్ని ఎక్కడ పెట్టేస్తాను చెప్పు, అవునా కదా. అలాగే ఇంట్లో కామధేనుడి ఫోటో ఉంటే చాలా మంచిది, అది చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. కామధేనువు కూడా ఇంట్లో ఎటువైపు అయినా ఉండొచ్చు, మీరు ఇటు ఉండకూడదు అటు ఉండకూడదు అట్లా ఏం లేదు, ఎటువైపు అయినా కూడా ఉండొచ్చు. అలాగే కృష్ణుడు వెన్న తింటున్న ఫోటో అయితే వెస్ట్ వాల్ వైపు ఉండాలి, వెస్ట్ వైపు. ఓకే, వెస్ట్ వైపు ఉండాలి. అలాగే రాధాకృష్ణులు ఇద్దరు ఉయ్యాలూగుతున్నట్టుగా ఉంటుంది, అది కూడా ఇంట్లో ఉండవచ్చు అనమాట. అయితే ఎక్కువగా మీరు ప్రేమపూర్వకమైనవన్నీ కూడా మీరు బెడ్రూమ్ లో పెట్టుకునే విధంగా ఉండాలి. అంటే అక్క నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, ప్రేమపూర్వకంగా అంటే రాధాకృష్ణులది. అలాగే మీరు చూస్తే తెల్లవి హంసలు ఉంటాయి,
హంసలు 2 ఇటువైపు ఉంటాయి అన్నమాట. ఇట్లా ఒక లవ్ సింబల్ లోనే కనపడుతూ ఉంటాయి అవి. స్వాన్స్ స్వాన్స్. అవి ఆ 2 హంసలు ఉన్న ఫోటో ఒకటి తీసుకొని మీరు చక్కగా బెడ్రూమ్ లో పెట్టుకోండి. ఎటువంటి గొడవలు అనేవి జరగవు భార్యాభర్తల మధ్యలో. అద్భుతంగా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ గుర్రాలు ఒకటి చాలా వాయువ్యం వైపు గోడకి, అంటే వెస్ట్ వైపు వాయువ్యం ఉన్న గోడకి గుర్రాల పోస్చర్ ఒకటి, గుర్రాల చిన్న బొమ్మ పెట్టండి. చాలా పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చిన్న ఫోటో అయినా పర్వాలేదు. అయితే ఎన్ని హార్సెస్ ఉండాలి అంటే 7 హార్సెస్ ఉండాలి. ఆ 7 హార్సెస్ పరిగెడుతున్నట్టుగా ఉండాలి కానీ ఇట్లా గీంకరించినట్టు ఉండకూడదు. మళ్ళీ హార్స్ ఎప్పుడైనా సరే చాలా ఓవర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా పైకి వెళ్ళి 2 కాళ్ళు పైకెత్తి ఉంచుతుంది. ముందు కాళ్ళు నేను చెప్పాను, కానీ కోపంలో ఉన్నప్పుడు తంతుంది కూడా కదా. రైట్ రైట్. అట్లా మామూలుగా పరిగెడుతున్నట్టుగా బాగుంటాయి కూడా అందంగా. మీరు ఆ సీనరీస్ ఉంటాయి చూడు, ఇట్లా పొద్దున్నే తెల్లవారుతున్నప్పుడు హార్స్లు పరిగెడుతున్నట్టు అని కూడా మనకి మేనిఫెస్టేషన్ లో కూడా హార్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది అనమాట. మీకు ఎప్పుడన్నా కనుక ఆ పవర్ రావాలి అనుకుంటే గనక, డబ్బుకి ఆ పవర్ రావాలి అనుకుంటే, మీ దగ్గర ఉన్న డబ్బుకి, మన దగ్గర డబ్బు ఉన్న ఒక్కొక్కసారి పవర్ ఉండదు, ఏం చేయలేం. డబ్బు ఉంటుంది కానీ ఏమి చేయలేం, అయ్యో ఆ పరిస్థితులు అట్లా అనుకూలించవు. డబ్బు ఉంటే చేయలేని పనులు అంటే ఎట్లా ఉంటాయి అక్క? ఆరోగ్యాన్ని కొనగలవా? ఆబ్వియస్లీ నాట్. అలాగే వద్దక అర్థమైపోయింది. ఏ బంధాన్ని నిలబెట్టగలుగుతామా? నాట్ ఎట్ ఆల్. నేనేమనుకున్నా అంటే మెటీరియలిస్టిక్ గా ఆలోచించాను. అవును, కరెక్ట్. ఏ బంధాన్నైనా నిలబెట్టగలుగుతామా? ఇంత డబ్బు ఉంది కదా, నువ్వు ఆ రోజు ఆ మాట అన్నామే అనుకో, ఈ మాటను మర్చిపో అంటే మర్చిపోగలుగుతారా? ఇంత ₹1,00,000 ఇస్తాను మర్చిపో అంటే అట్లాంటి మీ మాటకి పవర్ రావాలి అని అంటే కనుక హార్స్ పవర్ అని అనుకోండి. ఆ పవర్ అనేది మీకు వస్తుంది. హార్స్ అని అనుకోండి, ఆ పవర్ అనేది మీకు వస్తుంది అనమాట. మీ మాట వింటారు, మీ పిల్లలు మీ మాట వినాలి. హార్స్ అనుకోండి, వింటారు, చక్కగా వింటారు. మీరు కూడా చక్కగా వాళ్ళ మాట విని అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటారు. గుర్రం చూపు కూడా అంటారు చూడు, గుర్రం చూపు అంటారు. ఏమిటి గుర్రం చూపు? ఓన్లీ తను వెళ్ళే దాని మీదనే దృష్టి ఉంటుంది అనమాట, పక్క చూపులు చూడకూడదు. అందుకే గుర్రానికి కదా. అంటే అలానే ఆ అటెన్షన్ అనేది అలానే ఉంటుంది అనమాట పిల్లలకి. కాబట్టి మనకి వెస్ట్ వైపున ఉంటే చాలా మంచిది. అందులో కలర్స్ ఏమైనా, గుర్రంకి బ్లాక్ కూడా ఉంటుంది కదా, పెట్టుకోవచ్చు? వైట్, ఓన్లీ వైట్ ఇంపార్టెంట్. వైట్ ఆర్ బ్రౌన్? బ్రౌన్ కంటే కూడా వైట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా బయట పెట్టుకోవాలనుకుంటే, మీకు నిజంగా దొరికితే కనుక పూజా సామాగ్రి షాప్ లో దొరుకుతుంది. నేనేం చేస్తానంటే, అవును ఇది నల్ల గుర్రం నాడానే అనుకుని తెచ్చుకుంటాను అనమాట. నల్ల గుర్రానికి పెట్టిన నాడాలు ఉంటాయి కదా, అవి తీసి అమ్మేస్తుంటారు. అవి అరిగిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ తీసి మళ్ళీ కొత్తవి పెడతారు. ఇవి అమ్ముతారు అనమాట. అది తీసుకొచ్చి అదే యు ఆకారంలో మనం బయట గనక పెట్టుకుంటే ఎటువంటి నరదృష్టి కూడా తొలగదు. ఎలా కనిపెట్టచ్చు అది నిజంగా వాడిందా లేకపోతే ఒరిజినల్ కాదా? ఎవరైనా గుర్రాలని పెంచే వాళ్ళని అడిగి తెచ్చుకోవడమే పద్మిని. నమ్మకంగా ఉన్న వాళ్ళని. లేదు అంటే గనక పూజా సామాగ్రి షాప్ లో అవును నల్ల గుర్రాందే ఇది మాకు దొరికిందని చెప్పి దండం పెట్టుకొని తెచ్చుకోవడం. నల్ల గుర్రం అయితే ఇంకాస్త పవరా? నల్ల గుర్రాందే పవర్. నల్ల గుర్రం నాడ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. అది ఇంటి పైన బయట పెట్టేసేసి యు ఆకారంలో పెట్టేసేస్తే అస్సలు ఎటువంటి దృష్టి దోషం అనేది, నెగటివ్ పవర్ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇట్లా మనము చేసుకుంటూ వెళ్తే గనక. అలాగే మీకు సౌత్ వైపు చూసుకుంటే గనక ఏదైనా రెడ్ కలర్ బల్బ్ లేకపోతే రెడ్ కలర్ స్టిక్కర్ కానీ వంట చేసుకునే పక్కన స్టిక్కర్ అతికిచ్చేస్తే వైట్ రెడ్ ఎట్టి పంపించాలి. పూర్వం అయితే పండు ఇవ్వకుండా పంపించేవారు కాదు. సరే ఇప్పుడు అందరి ఇళ్లలో పళ్ళు ఉంటాయి, ఉండకుండా ఏం ఉండవు. బొట్టు పెట్టి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పారు. కృతజ్ఞతలు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.